జరుగుతున్నటువంటి సేవ, అదనంగా ఉన్న ఖర్చు. కాబట్టి కోట్ల రూపాయలు మంది నిర్మించబడుతుంది కనుక సహాయం చేయాలని ఆశపడేవారు త్వరపడండి. 20 డేస్లో మంది నిర్మాణం పూర్తిగా పోతుంది. ఎవరైతే ఇప్పటి వరకు కానుక ఇవ్వలేకపోయారో అందరి కోసం ప్రత్యేకంగా కానుక ఇచ్చే ప్రయత్నం చేయండి. బెత్లెహేమ్ హాల్ వెళ్ళొచ్చలేదు. బెత్లెహేమ్ హాల్లో ఉన్నవాళ్ళు నేను మంచికి వస్తున్నాను, ప్రార్థన చేయబోతున్నాను. ముగింపు ప్రార్థన ఒక నిమిషం. వచ్చే ఆదివారం ఇప్పుడు దాంట్లో సొలొమోను యొక్క జీవితాన్ని మనం చూసాం. యవ్వన ప్రాయంలో ఎంత అద్భుతంగా దేవుని చిత్తానికి లోబడ్డాడో, యవ్వన ప్రాయంలో రాజుగా ఎలా ఎన్నుకోబడ్డాడో, తండ్రి మాటకు ఎలా లోబడ్డాడో, నమ్మకంగా తన పరిపాలన ప్రారంభించాడో, అద్భుతంగా మందిరాన్ని ఎలా నిర్మించాడో, ఆ తర్వాత రాజ్యాన్ని ఎలా విస్తరింపచేశాడో కళ్ళారా చూసాం. కానీ ఏదో జరిగింది. సొలొమోను దారి తప్పాడు. సొలొమోను ఆలోచన, సొలొమోను దేవునికి దూరమయ్యాడు. సొలొమోను కనుగొన్న సమస్తాన్ని తనకి ఇవ్వబడిన అద్భుతమైన రాజ్యం 2 ముక్కలైపోయింది. కారణం ఏమిటి? వచ్చే ఆదివారం బహు హెచ్చరికతో కూడిన సందేశాలు మీరు వినబోతున్నారు. ఇంత అద్భుతంగా పరిపాలన చేసి ఇంత శ్రేష్టమైన పేరు సంపాదించిన సొలొమోను ఎందుకు ఆ అద్భుతమైన పరిపాలనలో పొరపాట్లు చేశారు? ఎక్కడ లోపం జరిగింది? ఎక్కడ తప్పు లోపలికి వచ్చింది? మన జీవితంలో ఏ విషయాలు బహు జాగ్రత్తగా ఉండాలి. ఒకవైపు మనల్ని సరిచేసుకుంటూ మరోవైపు మన భవిష్యత్తును భద్రపరచుకోవడానికి బహు హెచ్చరికతో కూడిన శక్తివంతమైన సందేశం వచ్చే ఆదివారం వినబోతున్నారు. సొలొమోను స్లో అయిపోయాడు. సొలొమోను సిన్లో పడిపోయాడు. సొలొమోను దేవుడికి దూరం అయిపోయాడు. ఎంత దూరం అయిపోయాడు తెలుసా? దేవుడు మాట్లాడుతున్నా సరే విచిత్రంగా చూసి అంతగా పడిపోయాడు. ఎంతగా పడిపోయాడో, ఎలా పడిపోయాడో, ఎందుకు పడిపోయాడో, ఏ కారణం చేత పడిపోయాడో వచ్చే ఆదివారం బహు శక్తివంతమైన సందేశం. అదే సమయంలో ఏ విధంగా పాపంలో పడిపోవడానికి ఏమేం పనులు చేశాడో కళ్ళకు కట్టినట్టుగా చిత్రాలు ఏమో తీసుకురాబోతున్నా. ఏ ఒక్కరు మిస్ కాకండి. మీరు రండి, మీతో పాటు మీ కుటుంబాన్ని కూడా తప్పులు తీసుకురండి. బెత్లెహేమ్ హాల్లోకి వెళ్ళి ముగింపు ప్రార్థన చేయబోతున్నా. అని ముందుగా ఈ శ్రేష్టమైన సందేశాలు ఏవైతే మీరు వింటున్నారో అడుగుతున్నా, మీ జీవిత కాలంలో ఎప్పుడైనా ఈ సందేశాలు విన్నారా? మేము వినలేదని వాళ్ళు చూపిస్తారా? ఈ సందేశాలు మనం టీవీలో ప్రసారం చేస్తే కొన్ని కోట్ల మంది ఈ హెచ్చరికతో కూడిన